రోజు నేను చూపించే రెసిపీ మా అమ్మమ్మ రెసిపీ వంకాయ మిర్చి రోటీ పచ్చడి ఎవరైనా సరే ఆహానాల్సిందే. ఇక బాండీలో 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి. అందులో సన్నగా కోసుకున్న వంకాయ ముక్కలను వేసి 4 పచ్చిమిర్చి వేసి కొంచెం ఉప్పు వేసి మెత్తగా ఉడకనివ్వాలి. ఆ తర్వాత ముక్కలుగా కట్ చేసుకున్న టమాటా వేసి నిమ్మకాయ అంత సైజు చింతపండు వేసి మెత్తగా మగ్గనివ్వాలి. నచ్చితే కొన్ని నీళ్ళు లేకపోయినా పర్వాలేదు. వేసిన ఆ నీళ్ళలో తర్వాత మిశ్రమం అంతా మెత్తగా నలగనివ్వాలి. మెత్తగా నలిగిన తర్వాత ఒక రోటీ తీసుకొని లేదా మిక్సీ అన్న ట్రై చేయండి. అందులో వేడిగా ఉన్నప్పుడే వేసి మెత్తగా పట్టాలి. ఇంత ఈ మాత్రం మెత్తదనమైనా ఖచ్చితంగా పట్టి తీరాలి. ఆ తర్వాత తాలింపు చాలా ముఖ్యం అండి. మిర్చి రోటి పచ్చడి తాలింపు వల్లే మరో లెవెల్‌కి వెళ్తుందనమాట. తాలింపుకి కావాల్సిన శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ యేసుకొని అవి బాగా వేగిన తర్వాత వంకాయ మిశ్రమాన్ని కలుపుకొని తింటే ఉంటది గురువుగారు సాటర్‌డేకి సెట్టు.